టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్స్‌ను ఇండియా బ్యాన్ చేసింది. ఎందుకు బ్యాన్ చేశారు? బ్యాన్ చేస్తే మరి నెక్స్ట్ పరిస్థితి ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? కైసే హో? నేను మీ గోపాల్. మీరు చూస్తున్నారు పవర్ ఆఫ్ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్. సరే, ఇప్పుడు అసలు ఈ యాప్‌లు మన మొబైల్‌లో ఉండటం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం. చైనా యాప్‌లు ఇన్‌స్టాల్ చేయగానే ఏ యాప్‌లో అయినా సరే ముందుగా యాప్ పర్మిషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతుంది. అసలు యాప్ పర్మిషన్ అంటే ఏంటి? యాప్ పర్మిషన్‌లో ఏమేమి ఉంటాయి? అది ఎందుకు అలా పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతుంది అన్న విషయం కూడా ఆలోచించకుండా మనం చూసి చూడకుండా ఎలో కొట్టేస్తూ ఉంటాం అన్నమాట. అలా ఎలో కొట్టడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు చూడండి. మీ ఫోన్‌లో ఉన్న పర్సనల్ డేటా ఏదైతే ఉందో, మీ పర్సనల్ ఫోటోస్ కానీ, మీ పర్సనల్ వీడియోస్ కానీ, మీ డేటా కానీ ఏదైతే ఉందో వాటిని మేము యాక్సెస్ చేయాల్సొస్తుంది అని చెప్పేసి ఆ యాప్ ఎలో పర్మిషన్‌లో అడుగుతుందనమాట. సో, మనం ఎప్పుడైతే ఎలో అని ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్‌గా ఆ ఫోటోస్, ఆ వీడియోస్, అదేవిధంగా డేటా ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా యాక్సెస్ చేయడానికి మనంతటగా మనమే పర్మిషన్ ఇస్తున్నట్లు దాని అర్థం ఉంటుంది. సో, మనం ఆ విషయం తెలుసుకోకుండా మనం ఏంటంటే ఆ యాప్‌ని యూజ్ చేయాలన్న ఉద్దేశంతో ఆ యాప్ ఇన్‌స్టాల్ అవ్వగానే మనం చూసి చూడకుండా వెంటనే ఎలో కొట్టేస్తూ ఉంటాం అనమాట. మనం ఇలా చేయడం వల్ల ఏంటంటే మన డేటా మొత్తం కూడా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు ఎప్పుడైతే యాప్ ఇన్‌స్టాల్ చేస్తారో యాప్ ఇన్‌స్టాల్ చేయగానే ఇక్కడ మీకు యాప్ పర్మిషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతుంది. అదేవిధంగా యాప్ పర్మిషన్స్ ఇవ్వకపోతే మీకు అన్ని ఫీచర్స్ యాక్టివేట్ అవ్వవు అని చెప్పేసి కూడా మధ్యలో ఒక పాపప్ లాగా రావటం గానీ, ఒక ఎర్రర్ లాగా రావటం గానీ జరుగుతూ ఉంటుంది. సో, మనం ఆ యాప్‌లో ఉన్న ఫీచర్స్ అన్నీ యాక్టివేట్ చేసుకోవడానికి, యాప్‌లో ఉన్న ఫీచర్స్ అన్నీ మనం యూజ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్న ఎలో పర్మిషన్స్ అన్నీ కూడా ఇస్తాం. అందులో అదేవిధంగా కాంటాక్ట్స్ కూడా ఎలో అడుగుతుంది. అదేవిధంగా ఫోటోస్‌కి అడుగుతుంది, డేటాకి అడుగుతుంది, మీడియా మొత్తానికి కూడా ఎలో అనేది అడుగుతూ ఉంటుంది. మనం యాప్‌లో ఉన్న అన్ని ఫీచర్స్ యూజ్ చేయాలి, అన్ని ఫీచర్స్ మనకి యాక్టివేట్ అవ్వాలన్న ఉద్దేశంతో అక్కడ కనబడుతున్న యాప్ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అలో చేసేస్తాం. అక్కడ మొదలవుతుంది అసలు ప్రాబ్లం. ఇలా అన్ని పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఇంకేముంది, మీరు మీ పనుల్లో ఉంటారు. వాళ్ళు వాళ్ళకి కావాల్సిన డేటా ఏదైతే ఉందో, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు. ఈ విషయం మనకు తెలియకుండా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మనకు కావాల్సిన ఫీచర్స్ అన్ని యాక్టివేట్ అయ్యాయా లేదా, మన యాప్ అనేది పర్ఫెక్ట్‌గా రన్ అవుతుందా లేదా, మన వర్క్ అనేది అవుతుందా లేదా అన్న ఉద్దేశంతో మనం ఆ పనిలో ఉంటూ ఉంటాం. వీళ్ళు చేయాల్సిన పని అంతా కూడా చేస్తూ ఉంటారు. ఇలా సెక్యూరిటీ రీజన్స్ వల్ల చైనా యాప్స్ అన్నిటిని కూడా ఇండియా బ్యాన్ చేయడం ఒక రీజన్ అయితే, ఇలా మన భారతదేశం ఒకటే కాదు అన్ని దేశాల్లోనూ ఇలానే చేసి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి ఆయా దేశాల భద్రతా రక్షణను దెబ్బతీసినందుకు గాను మొన్న జరిగిన ఇండియన్ ఆర్మీ కల్నల్ సంతోష్ మరణం చైనా ఇండియాను దెబ్బతీసినందుకు గాను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఒకవేళ వీటిని బ్యాన్ చేస్తే వీటికి ఆల్టర్నేట్గా ఏమున్నాయో వాటి మీద కూడా మాక్సిమం ఒక వీడియో అయితే చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో, మరో మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.